థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎక్సర్సైజెస్ కూడా ఏమైనా చెప్తారా? ఔషధాలు ఏంది, ఫుడ్ ఏంది? థైరాయిడ్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద కామన్ డిజార్డర్స్ అండి. థైరాయిడ్లో ఏంటంటే ఫుడ్ మెయిన్గా మనం ఫుడ్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతుందా, హైపర్ థైరాయిడ్ ఓకే, రెండు రకాలు ఉంటుంది, హైపో హైపర్ రెండు ఉంటుంది. ఫస్ట్ మనం హైపో గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు హైపో అంటే టీఎస్హెచ్ ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అంటాం. ఇది వెయిట్ వల్ల హైపోథైరాయిడిజం వస్తుందా, హైపోథైరాయిడిజం వల్ల వెయిట్ పెరుగుతుందా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన వెయిట్ వల్లనే హైపోథైరాయిడిజం వస్తుంది. మన బాడీ వెయిట్ ఎంత అవుతుందో మన బాడీ అంత ఎక్కువ టీఎస్హెచ్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో వెయిట్ వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. ఆల్రెడీ ఒబేస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వస్తుందని మీరు అంటే ఫాస్ట్గా వస్తుంది, అదే ప్రోన్ ఉంటారనమాట వాళ్ళు, ఫాస్ట్గా వస్తుంది. జనరల్గా ఎట్లా ఆలోచిస్తారంటే ఇప్పుడు థైరాయిడ్ వల్లనే లావు పెరుగుతారు అనుకుంటారు, కానీ వెయిట్ వల్ల వస్తుంది అనమాట. అందుకే ఇనిషియల్ స్టేజెస్ అనుకోండి, మనం వెయిట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 1 month అయింది డిటెక్ట్ అయ్యి, అప్పుడు మెడిసిన్ పెట్టాం, మేము కూడా మెడిసిన్ పెట్టాము. ఫస్ట్ మీరు వెయిట్ కంట్రోల్ చేసుకోండి, వాకింగ్ అది చేసుకోండి, కొన్ని ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మానేయండి, ప్రోటీన్ తీసుకోండి, క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ ఇవన్నీ మానేసేయండి, సోయా కూడా ఇవన్నీ మానేసేయండి అని ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తామన్నమాట. చెప్పేసి వాకింగ్ అది స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఒక 1 month చూస్తాం. ఆ 1 monthలో కరెక్ట్గా ఫాలో అయితే కంట్రోల్ అయిపోతుంది, అవసరం ఉండదు, మెడిసిన్ అవసరం ఉండదు అనమాట.